ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రములను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులు ఒకరికొకరు వందనములు చెప్పుకొనచ్చు దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి సహోదరులారా, ఇది బైబిల్ యొక్క క్రమము అనేటటువంటిది మనం గుర్తెరగాలి. ఎందుకనంటే దేవునికి చెప్పేటటువంటిది సహోదరులకు చెప్పకూడదు, సహోదరులకు చెప్పేటటువంటిది దేవునికి చెప్పకూడదు. అంటే ఇక్కడ దేవునికి ఏం చెప్పాలి అని అంటే, దేవునికి స్తోత్రములను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహోదరులకు ఒకరికొకరము వందనములు చెప్పుకోవాలి. ఇది పరిశుద్ధాత్మని బోధ అనేటటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి సహోదరులారా, ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశము క్రైస్తవుడి పోరాటము దేనికోసము అనేటటువంటిది, దేనికోసం చేయాలి. కాబట్టి ఈ లోకంలో మనం చూసినట్లయితే పోరాటము అనేటటువంటిది, పోరాటం దేని కొరకు చేస్తారండి అని అంటే, ఏదన్నా సాధించుకోవాలి లేదా ఏదన్నా పొందుకోవాలి అనేటటువంటి విషయాల్లో పోరాటం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోక సంబంధంగా కొంతమంది ఆయా పోరాటాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని స్వతంత్ర పోరాటం అని, లేక మొన్నటిదాకా చూసినట్లయితే తెలంగాణ పోరాటం అని, ఇంకా ఇట్లా కొన్ని పోరాటాలు అనేటటువంటిది, కొన్ని విధాలుగా చూస్తే వర్గ పోరాటం అని, కుల పోరాటం అని, ఇవన్నీ కూడా పోరాటాలు అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఈ పోరాటంలో సహజంగా క్రైస్తవుడు పోరాడేటటువంటిది ఏంటి? దేని కొరకు పోరాడాలి క్రైస్తవుడు అసలు పోరాడవలసినటువంటి అవసరం ఏముంది? దేనికోసం పోరాడాలి, ఎవరి కోసం పోరాడాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ క్రైస్తవులలో కూడా దళిత క్రైస్తవ పోరాటము అనేటటువంటిది ఒకటి పెట్టుకుంటూ ఉన్నారు. ఇట్లా కొంతమంది నానా రకాలుగా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే క్రైస్తవుడుగా ఉన్నటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము దేని కొరకు పోరాటం చేయాలి, ఎందుకు మన పోరాటం అనేటటువంటిది జరిగించాలి అనేటటువంటి విషయంలో, అంటే ఈ శరీరానికి కావాల్సినటువంటి వాటి విషయంలో మనం పోరాటం చేయాలా, ఈ శరీర సంబంధమైనటువంటిది, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దాని కొరకు పోరాటం చేయాలా? చాలామంది అనుకుంటూ ఉన్నాం, ఎందుకంటే మాకు క్రైస్తవులకు రిజర్వేషన్లు లేవు, లేకుంటే మా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు లేవు, మమ్మల్ని ఈ కులంలో కలపండి, ఆ కులంలో కలపండి, ఇట్లా కొంతమంది వాళ్ళు కొంత పోరాటం అనేటటువంటిది జరిగిస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళ ఇష్టము, అది వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విధానంగా చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పోరాటం చేయాలా, ఎందుకొరకు పోరాటం చేయాలా, ఈ పోరాటం చేయటం వల్ల ఏం సాధించుకునేటటువంటి పరిస్థితి ఉంది, ఈ పోరాటంలో ఏదైనా మేలు పొందుకుంటారా అనేటటువంటి విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకనే ఈ క్రైస్తవుని యొక్క పోరాటమును గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, దేనితో పోరాడుతూ ఉన్నాడు, దేనికోసం పోరాడుతూ ఉన్నాడు అనేటటువంటిది. అయితే యాకోబుకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఎక్కడ జరుగుతున్నటువంటి వాటి కొరకు తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, లోకంలో జరిగేటటువంటి వాటి కొరకు కాదండి ఇక్కడ చెప్పేటటువంటి మాట. లోకంలో జరుగుతున్న దాని కొరకు కాదు, ఇక్కడ మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి దాని కొరకు కూడా అంతకంటే కాదు అనేటటువంటిది మనము గుర్తెరగాల. ఏమంటూ ఉన్నాడంటే మీలో అని అంటుండు. మీలో అనంటే ఎక్కడ? మనలో జరుగుతూ ఉందంట పోరాటం. మీలో అనంటే మనలో పోరాటం జరుగుతూ ఉంది అనేటటువంటిది. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచూ ఉన్నవి? దేని నుండి కలుగుతాయండి? దేని కొరకు కలుగుతాయి యుద్ధాలు పోరాటాలు? దేని నుండి కలుగుతాయి? ఎందుకోసం ఈ యుద్ధములు పోరాటములు వస్తూ ఉన్నాయి అనంటే, మనం చూసినట్లయితే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని అంటుండు. ఎందుకనంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా.
ఏదాని నుండి వస్తుంది ఈ పోరాటం అని అంటే ఈ భోగేచ్ఛల నుండి. ఎందుకనంటే ఈ లోక సంబంధంగా మనం ఏదో చేయాలని, మనం ఏదో సాధించాలని, మనం ఏదో సంపాదించుకోవాలనేటటువంటి ఉద్దేశము కలిగి మరి ఈ పోరాటాన్ని అంటే మన ఈ శరీరమునకును ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే భోగేచ్ఛలు ఏంటి అని అంటే ఈ శరీరానికి కావలసినటువంటి సుఖ సంపదలు ఇవన్నీ కూడా కావాలి అనేటటువంటి విషయంలో ఏం జరిగిస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ పోరాటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతూ ఉంది ఇది అని అంటే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు అని అంటాడు. ఎందుకంటే ఆశిస్తూ ఉన్నారు కదా, మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు ఆశిస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు శరీర సుఖభోగముల కొరకే ఆశిస్తూ ఉన్నారు. వీళ్ళు శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు, శరీర సుఖభోగముల కొరకు ఆశిస్తూ ఉన్నారు కనుక వీళ్ళకు దొరకటలేదు. అయితే దొరకటలేదు అనేటటువంటి ఎందుకు అని అంటే దొరకట్లేదు. అయితే నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు అనేటటువంటి. ఎందుకనంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆశించేటటువంటి వాళ్ళు నరహత్య చేస్తూ ఉన్నారు. నరహత్య చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు మత్సరపడుతూ ఉన్నారు, సంపాదించుకోవటం లేదు. ఎందుకు సంపాదించుకోవట్లేదు అని అంటే వీళ్ళలో ఉన్నటువంటిది దురుద్దేశం ఉంది, దురాలోచనలు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి, చెడు విధానం అనేటటువంటిది ఉంది. చెడు ఆలోచనలతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీరి ధన సంపద కొరకైనా కావచ్చు, ఇంకా దేని కొరకైనా కావచ్చు, ఎదుటి వారిని హత్య చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఎందుకనంటే కొన్ని కోట్లు ఎవరికన్నా ఉన్నాయనుకోండి, కొన్ని కోట్ల రూపాయలు ఉండి ఎదుటివాడు ఏమీ లేకుండా ఉన్నాడు అనుకో, వానికి ఏం కలుగుతుంది అని అంటే ఏ విధంగానైనా వాడి డబ్బు ఇది చేసుకోవాలి, వాడి డబ్బు లాక్కోవాలి. అయితే ఈ డబ్బు లాక్కోవడంలో ఏం జరుగుతుందంటే తనతో పెనుగులాడడమో, లేకుంటే దొంగతనం చేయడమో, లేదా ఇంకా వేరే ఏదన్నా మరి వాడిని చంపడమో అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆ డబ్బు విషయంలో, తన ధన సంపద విషయంలో కావచ్చు. అందుకనే ఏమంటుండంటే మీరు హత్య చేయుదురు అని అంటాడు. మత్సరపడుతూ ఉన్నారు, ఎదుటి వాడిని ప్రేమించట్లేదు, మత్సరపడుతూ ఉన్నారు. వాడిట్లా వీడట్లా, విధానం ఇది, వాడు అలా విధానం ఉన్నాడు అనేటటువంటి విధానంగా. అంటే ఈ విధానంగా మత్సరపడుతూ ఉన్నారు. మరి వీళ్ళు నరహత్య చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతేగాని మరి సంపాదించుకోవట్లేదు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ అని అంటాడు. పోట్లాడతారంట, కొట్లాడతారు, యుద్ధాలు చేస్తారు కానీ దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకదు. ఎందుకనంటే దేవుణ్ణి అడగనందున వారికి ఏమి దొరకదు. వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏంటి వీళ్ళకు ఉన్నటువంటిది అని అంటే వారికి ఏమి కూడా దొరకదు. మీరేమి అడిగినను మీ భోగములను నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరుకుటలేదు అని అంటుండు. ఏమడుగుతూ ఉన్నారు అనంట వీళ్ళు అనంటే మీరేది అడిగినా కానీ మీ భోగములను అనంటే మీ యొక్క సుఖభోగముల కొరకు నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. అడిగేటటువంటి దేని కొరకు అనంటే ఈ సుఖానికి, శరీర సుఖాల కోసము, శరీర సంపద కోసము, శరీర సంబంధమైనటువంటి వసతులను సమకూర్చుకోవడానికి అడుగుతూ ఉన్నారు. అడిగేటటువంటి పరిస్థితుల్లో ఈ శరీర సంపదలను, శరీర సుఖాల కొరకు అడుగుతూ ఉన్నారు కనుక మరి మీకేమీ దొరకదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీ దురుద్దేశంతో, మంచి ఉద్దేశంతో అడగట్లేదు, దురుద్దేశంతో అడుగుతున్నారు కనుకనే మీకేమీ దొరకదు అని. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని అంటుండు. ఏంటండి వ్యభిచారులారా అనేటటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహము వైరమని మీరు ఎరగరా అనంటే ఈ లోకముతో స్నేహం చేసేటటువంటి వాడు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మరి ఆలోచించేటటువంటి వాడు మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ లోకంతో స్నేహం చేసేటటువంటి వాళ్ళ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వ్యభిచారులు అనేటటువంటి విషయం. ఎందుకనంటే ఇక్కడ దేవునితో స్నేహం చేస్తూ ఉంటారు, అక్కడ లోకంతో స్నేహం చేస్తూ ఉంటారు.
ఇట్లా రెండు విధానాలుగా ఇదైతూ ఉంటుంది. ఎందుకనంటే ఒక వేష సాంగత్యం అనేటటువంటి ఒక మరి ఇంట్లో భార్యతో ఉన్నటువంటి విధానానికి తేడా అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే ఈ వేష సాంగత్యమును జరిగించేటటువంటి వాళ్ళు సరైనటువంటి విధానంగా ఉండరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే వ్యభిచారునులారా అని అంటూ ఉన్నాడు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలియదా? అంటే కొట్లాట, దేవునితో కొట్లాట. ఈ లోకంతో స్నేహం చేసేటటువంటి వాడు దేవునితో కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. కాబట్టి ఎవడునో ఈ లోక స్నేహము చేయగోరునో, ఎవడునో ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని అంటాడు. ఎందుకనంటే ఈ లోకముతో స్నేహము చేసేటటువంటి వాళ్ళు, ఈ లోక సంబంధమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ లోకానుసారముగా లోక విషయంలో ఆలోచించేటటువంటి వాళ్ళు, ఈ లోకములో ఉన్నటువంటిది సంపద కొరకు కావచ్చు, ఇంకా ధనము కొరకు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వీటన్నిటి కొరకు ఆలోచించేటటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మరి వాళ్ళంట మరి దేవునితో శత్రువులు అవుతూ ఉన్నారు. ఎవరికి శత్రువులు అవుతూ ఉన్నారంటే దేవునికి శత్రువులు అవుతూ ఉన్నారు వీళ్ళు చేసేటటువంటి విషయంలో. మరి ఎందుకు నమ్ముకుంటున్నారండి యేసుక్రీస్తు ప్రభువును కానీ లేకుంటే దేవుణ్ణి కానీ ఎందుకు నమ్ముకుంటున్నారు అని అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం చేస్తున్నాము అనేటటువంటిది. వాళ్ళకి అర్థం కాకనే ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు అర్థమైతలేదు అని అంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు వినేది కూడా దాని గురించే ఉంటూ ఉన్నారు. వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా అవే సంగతులు చెప్తూ ఉన్నారు, వీళ్ళు వినేటటువంటి వాళ్ళు కూడా వాటినే వింటూ ఉన్నారు. ఏంటి అని అంటే లోకంలో ఉన్నదాని కొరకు. మీకు బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ అప్పుల బాధలు తీరుతాయి, మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి. వీటి కొరక దేవుణ్ణి నమ్ముకోవడం, వీటి కొరకేనా దేవుణ్ణి అనుసరించి ముందుకు రావడము? అంటే దేని కొరకు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నారు, దేని కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, దేన్ని పొందుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించే మరి వీరు మరి దేవుని దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే ఈ వాక్యాన్ని దేని కొరకు అర్థం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని దేని కొరకు అనుసరించాలి, వాక్యాన్ని మనం శరీర అవసరతల కొరకు ఉపయోగించాలా, ఈ వాక్యాన్ని శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు ఉపయోగించాలా, లేక ఇంకా దేని కొరకైనా ఉపయోగించాలా అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ కొరంథీలకు రాసిన మొదటి పత్రికలో 13వ వచనాన్ని మనం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక అని అంటాడు. ఏంటంట? మనుషుని జ్ఞానంతో నేర్పేటటువంటి మాటలతో కాక ఏమంటూ ఉన్నాడనంటే మనుషుని జ్ఞానంతో నేర్పేటటువంటి మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు వీటిని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలను వీటిని గురించి మేము మీకు బోధించుచున్నాము అని అంటాడు. వీటిని గురించి అని అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి, అంతేగాని శరీర సంబంధమైనటువంటి సంగతులతో వాక్యాన్ని సరిచూడకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ శరీర సంబంధమైనటువంటి సంగతులు, ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు దేవునితో వైరాన్ని కలగజేపిస్తూ ఉన్నాయి, లేదా దేవునికి మనలను శత్రువులుగా చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి దేని కొరకు మనం పోరాడుతూ ఉన్నాము, దేన్ని సంపాదించుకోవడానికి మనం ఈ లోకములో ముందుకు వస్తూ ఉన్నాము, ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నామా? నీ ఆలోచన ఎక్కడ పోతూ ఉంది? ఈ లోక సంపద విషయంలో పోతూ ఉందా, లేక దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకోవాలనేటటువంటి విషయంలో నీ ఆలోచన ఉందా? దేన్ని ఆశిస్తూ ఉన్నావు? ఎందుకనంటే మనకు బోధించేటటువంటి బోధ ఏంటి అనంటే ఈ లోక సంబంధమైంది, ఈ లోకములో ఉన్నటువంటి దాని కొరకు చాలామంది ఆశించేటటువంటిది. అందుకే ఎక్కడ చూడని మరి గుంపులుగా ఉంటూ ఉన్నారు. సత్యాన్ని అనుసరించి వచ్చేటటువంటి వాళ్ళు తక్కువ, మరి శరీర సంబంధమైనటువంటి వాటిని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు అని చెప్పవచ్చు.
అందుకనే వాళ్ళు మరి ఆ విద్వేషాన్ని ఏ విద్వేషంతో వస్తూ ఉన్నారని శరీర సంబంధమైనటువంటి వాటి కొరకే వస్తూ ఉన్నారు, ప్రకృతి సంబంధమైనటువంటి వాటి కొరకే వస్తూ ఉన్నారు. మనుషులు నేర్పేటటువంటి జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటున్నారే తప్ప దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవడం అనేటటువంటిది లేదు. అందుకే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పొందలేకపోతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ సుఖభోగముల కొరకు, వాళ్ళ భోగముల కొరకే అడుగుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, దేన్ని అడగాల, దేన్ని అడగకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే ఏమంటూ ఉన్నాడనంటే, కిందికి చూద్దామండి. నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము మీకు బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలను గూర్చియే వీటిని గూర్చి, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము మీకు బోధించున్నాము. ఏ దాని గురించి బోధిస్తూ ఉన్నారంటే అప్పట్లో అపోస్తులు బోధించిన బోధ, ఈ రోజులలో బోధించేటటువంటి బోధ గురించి కాదండి. అప్పట్లో అపోస్తులు బోధించిన బోధ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము మీకు బోధించుతున్నాము. ఆత్మ నేర్పించేటటువంటి మాటలతో చెప్తూ ఉన్నారు కానీ శరీరము నేర్పించేటటువంటి మాటలతో కాదు, శరీర సంబంధమైనటువంటి వాటితో కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ 14వ వచనాన్ని చూసినప్పుడైతే 14వ వచనంలో చూస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములోను అంగీకరింపడు అని తెలియజేస్తున్నాడు. ఎవరంట? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకనంటే ఒకవేళ దేవుడు వచ్చి అరే బాబు అది కాదురా, అలా కాదురా అని అన్నా కానీ ఏం చేస్తారనంటే వీళ్ళు, అయ్యా నువ్వు తర్వాత రా, ఇంకా మేము చాలా చేసుకునేటటువంటి ఉన్నవి, మేము చాలా సంపాదించుకునేది ఉంది, మేము ఇంకా చాలా మేము సమకూర్చుకునేటటువంటిది ఉంది, మా పిల్లల కొరకు చేయాలా, నా పిల్లల కొరకు చేయాలా, నా వీళ్ళ కొరకు చేయాలా, నా ఉన్న వాళ్ళ కొరకు నేను అన్ని సమకూర్చిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే నువ్వు వస్తే నీ మాట వింటాలే. ఎందుకనంటే వయసు ఉన్నంత వరకు నాకు 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 అనేటటువంటి విషయంలోనే, నా సంపద, నా పిల్లలు, నాది అనేటటువంటి విషయంలోనే పోతూ ఉన్నాడు. అందుకనే దేవుడు వచ్చి చెప్పినా వినేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఏమంటూ ఉన్నాడంటే, మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను, ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులను మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అంటే దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి ఎలా ఉంటాయంట అనంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. ఏంటంటే వెర్రితనంగా ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చినావు పోవయ్యా, మేము వింటలేమా, మా అయ్యగారు చెప్పట్లేదా, లేకుంటే మేము ఇవాళ కొత్తగా వింటున్నాం ఈ బోధ, ఎన్నేళ్ళ నుంచి మేము వింటున్నాం, మేము పుట్టుకతోనే క్రైస్తవులము, మేము పుట్టుకతోనే మేము ఇలా ఉన్నాము అనేటటువంటి విషయాలను తెలియజేసేటటువంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మా అయ్యగారికి తెలియదా ఇవన్నీ, మా అయ్యగారు చెప్తేనే వింటాం, మా అయ్యగారి నోటి నుంచి రావాలా, మీరు చెప్తే మేము వినమండి అనేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ బైబిల్ చదివినా కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులను వాళ్ళు అనుసరించరు. ఎందుకనంటే అయ్యగారు చెప్పినటువంటి మాటలనే, అయ్యగారు చెప్పేటటువంటి వాటినే వాళ్ళు అనుసరిస్తారు తప్ప వేరే సంగతులను, వేరే వాటిని వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఇది చేయరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. అందుకనే వీళ్ళు దేని కొరకు ఆరాటపడుతూ ఉన్నారంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు మరి ఇవి ఎలా ఉంటూ ఉన్నాయంటే ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని అంటాడు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఆత్మానుభవము చేతనే వివేచింపగలుగుతాం, ఆత్మానుభవము చేతనే వీటన్ని సరి చేసుకోగలుగుతాం. ఆత్మానుభవంతోనే వీటిని మనము గుర్తెరిగి సమాజానికి, సంఘానికి బోధించేటటువంటి వారిగా ఉంటాము. కానీ మరి అలాంటి విధానంగా లేకపోతే ఏమవుతుందంటే మనకు గ్రహింపు అనేటటువంటిది రాదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎలాంటి విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ లోకం కొరకు, లోకంలో ఉన్నదాని కొరకే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రకృతి కొరకు, ప్రకృతి సంబంధమైనటువంటి దాని కొరకు, అంటే ఈ శరీరం కొరకు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరానికి కావలసినటువంటి వసతుల కొరకు,
ఈ వసతుల కొరకే మరి ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. మరి ఇది ఇప్పుడే జరుగుతూ ఉందా అని అంటే వీళ్ళ పూర్వీకుల నుండే వచ్చేస్తుందండి. ఇది కొత్త కాదండి. ఎందుకనంటే వీళ్ళ పూర్వీకుల నుండే దేవుని ఆత్మీయమైనటువంటి మాటలను గుర్తెరగట్లే, దేవుని వాక్యాన్ని గ్రహించట్లే, దేవుని వాక్యానికి లోబడట్లేదు, దేవుని మాటలకు విధేయత చూపట్లేదు. దేవుడు ఎన్ని రకాలుగా ఎంతో మంది ప్రవక్తల చేత ప్రవచింపజేసి వాళ్ళకు తెలియజేస్తున్నా కానీ వాళ్ళ మాటలను అంగీకరించట్లేదు, వాళ్ళ మాటలను ఇష్టపడట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టానుసారంగా బోధించేటటువంటి బోధకులను ఈరోజు సంఘంలో నియమించుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టానుసారంగా. ఎందుకనంటే నేను చేసేటటువంటిది ఎట్లా ఉండాలి అని అంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మెప్పుగా ఉండేటటువంటి బోధన నేను చేయాలి. మెప్పుగా ఉండేటటువంటి బోధన చేస్తే నేను ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండగలుగుతా. ఒకవేళ నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లయితే నన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకుంటే తీసేస్తారా, లేదనంటే నాకు రావాల్సినటువంటి నిధులు సరైనటువంటి విధానంగా సక్రమంగా ఇయ్యరా. ఇది నాకు జరిగేటటువంటి విధానము అనేటటువంటి విషయంలో అనుకుంటూ ఉంటాం. ఎందుకనంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించేటటువంటి వానికి కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఎవడు డబ్బులు ఇవ్వడు, ఎవడు వాళ్ళ దగ్గరికి రానివ్వడు. ఎందుకనంటే మేము వింటున్నది ఒక బోధ, నువ్వు చెప్తున్నది ఒక బోధ, ఇదంతా కొత్తగా ఉంది అనేటటువంటిది. ఎందుకంటే బైబిల్లో అలా ఉన్నా పర్వాలేదు బ్రదర్, బైబిల్లో అలా ఉన్నా పర్వాలేదు బ్రదర్, మేము ఇలాగే ప్రవర్తిస్తాము అనేటటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి వీళ్ళే కాదు. ఎందుకనంటే వీళ్ళ ఇష్టానుసారంగా ఏంటనంటే బైబిల్ను ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్లకు అనుగుణంగా, వాళ్లకు ఇష్టానుసారంగా బైబిల్ను అమార్చుకుంటూ ఉన్నారు. వాళ్లకు అవసరమైనటువంటి విధానంగా ఈ బైబిల్ను వాడుకుంటూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ పోరాటం చేస్తూ ఉన్నారంటే శరీర సంబంధమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. శరీరానికి కావాల్సినటువంటి వాటి కొరకే పోరాటం జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వాళ్ళు మరి వీళ్ళకేం లేదు అంటే రక్షణ అనేటటువంటిది లేదు, వీళ్ళకేం లేదు అని అంటే దేవుని జ్ఞానానుసారమైనటువంటి అనుభవం లేదు, వీళ్ళకేం లేదు అని అంటే వీళ్ళకు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఆలోచన వీళ్ళకు లేదు. అస్తమానం వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అనంటే వీళ్ళకు ఉన్నటువంటిది మరి వారి ఆసక్తిని బట్టి వారు దేవుని నీతికి లోబడక వాళ్ళ సొంత నీతిని స్థాపించబోనుకుంటున్నారు అని తెలియజేస్తారు. ఎందుకనంటే వీళ్ళంట దేవుని నీతికి లోబడట్లేదు, వీళ్ళ సొంత నీతినే వీళ్ళు స్థాపించడానికి పూనుకుంటున్నారు అనేటటువంటి. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ విధానంగా ఉన్నారు అని అంటే వీళ్ళ పితరుల నుంచి, అంటే వీళ్ళు పాత నిబంధన కాలం నుంచే వాళ్ళు అవి అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళను వెంబడిస్తూ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలను, వారు చేసేటటువంటి ఒక క్రియలను వీళ్ళు జరిగిస్తూ వీళ్ళు కూడా అవే జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకనే వీళ్ళలో ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి మరి సంబంధాలు ఈ విధంగా కలుస్తూ ఉన్నాయి. ఎక్కడుంది ఈ మాట అనంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను చూడొచ్చండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనన్న హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేయి ప్రార్థనై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఎందుకండి ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఏంటి? ఇశ్రాయేలీలకు రక్షణ లేదా? ఇశ్రాయేలీలు రక్షింపబడలేదా అనంటే పౌలు నిన్న మొన్న వచ్చినోడు నువ్వు మాకు చెప్తావా? మా పితరుల కాలము నుండి అబ్రహాం మొదలుకొని మేము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాము. ఆ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు దేవుడే మమ్మల్ని ఆ సముద్రంలో నుంచి దాటించిండు, మాకు రక్షణ లేదని మీరు ఎట్లా చెప్తారండి? మేము ముందు నుంచి మా పితరుల నుంచి, మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి, మా నాన్నల నుంచి, వీళ్ళందరి నుంచి కూడా మేము ఏం చేస్తూ ఉన్నామంటే ఈ క్రైస్తత్వంలో వస్తూ ఉన్నాము. మాకెందుకు రక్షణ ఉండదు అనేటటువంటి విషయంలో ఆలోచించేటటువంటి పరిస్థితి. అందుకనే వారి గురించి పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు వారి గురించి రక్షణ పొందాలని ఆయన హృదయాభిలాష. అంటే వాళ్ళకి రక్షణ లేదు. ఎందుకంటే పౌలు తన సొంత మాటలను తెలియజేయలేదండి. ఎందుకు అనంటే పౌలు పరిశుద్ధాత్ముని ద్వారా లేఖనం ఎవరి ఊహను బట్టి హెచ్చను బట్టి కలగలేదు, మనుషుల హెచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై పలికినవి
అని మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. పేతురు రాసిన పత్రికలో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే, వారి గురించి మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారు రక్షింపబడాలని. ఈరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఈ లోకంలో కల్పితమైపోయింది, ఈ లోకంలో కలిసిపోతూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి విషయంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, వారి విషయమై దేవునికి ప్రార్థన ఉన్నది, వారి రక్షణ పొందాలని మన హృదయాభిలాష అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఆసక్తి ఉంది, భక్తి ఉంది, లేదనేటటువంటిది కాదు. వాళ్ళకి ఆసక్తి ఉంది, భక్తి ఉంది, లేదని కాదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి ఏ విధానంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వారికి ఆసక్తి ఉన్నదని వారి గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకనంటే జ్ఞానానుసారమైనది కాదు, దేవుని వాక్యానుసారమైనది కాదు. వాళ్ళకున్నటువంటి ఆసక్తి వాక్యానుసారమైనటువంటి ఆసక్తి వాళ్ళకు లేదు. అందుకే వాళ్ళు వాళ్ళ విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. 4వ వచనాన్ని చూసినప్పుడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళు దేవుని నీతికి లోబడట్లేదు, దేవుని ఆలోచనలను, దేవుని విధానాన్ని గ్రహించట్లేదు, దానికి లోబడట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ స్వనీతిని, వాళ్ళ సొంత ఆలోచనలను బట్టి దేవుని వాక్యానికి అలా మార్చుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నదండి. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, ఈ లోక వసతుల కొరకు, వాళ్ళకు కావలసినటువంటి రిజర్వేషన్ల కొరకు వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారే తప్ప ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగాలనేటటువంటి విషయంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆలోచన విషయంలో వాళ్ళు పోరాటం అనేటటువంటి చేయట్లేదు. వాళ్ళు ఆ యుద్ధము చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మరి ఆ విధానంగా ఉండకపోవటం ద్వారానే వీళ్ళకి ఏమైతూ ఉందనంటే వీళ్ళకేమి కూడా దొరకడం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. సహోదరులారా, మరి ఎందుకు అనంటే మనం ఏది అడగాల, ఏది అడగకూడదు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకే లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి వాటిని అడుగుతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి మలిలంలోనే ఉండిపోయేటటువంటి పరిస్థితి వాళ్ళకుంటూ ఉంది. సహోదరులారా, మరి ఇంకో వచనాన్ని చూద్దామండి. ఎందుకనంటే మరి వీళ్ళు ఎలాంటి వారిగా ఉంటూ ఉన్నారు, వాళ్ళ పితరులు అనేటటువంటి. ఎవరు పితరులు అనంటే ఇశ్రాయేలీలు. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళనంటే, కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు, 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు, దుష్టులు గర్వించి దీనులను వడిగా తరుముచున్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దుష్టుడంట గర్వించి దీనులను వడిగా తరుముచున్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే వీళ్ళు గర్విస్తూ ఉన్నారు, దుష్టులుగా ఉంటూ ఉన్నారు. దుష్టులుగా ఉండి వీళ్ళు దీనులను తరుముతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు అనేటటువంటి. అయితే వారు యోచించిన క్రియల వలననే తామే చిక్కుకొందురు గాక అని తెలియజేస్తున్నాడు. వాళ్ళు యోచించిన క్రియల వలననే వాళ్ళే చిక్కుకొందురు గాక అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే నువ్వేదైతే చేస్తూ ఉన్నావో, నువ్వే క్రియలైతే జరిగిస్తూ ఉన్నావో వాటిలోనే నువ్వు చిక్కుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా అప్పట్లో ఇశ్రాయేలీలు కూడా గర్వించేటటువంటి వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళు గర్వంతో కూడినటువంటి హృదయాలు వాళ్ళకు ఉండేటటువంటి, అది నేటి సమాజానికి కూడా అదే వస్తూ ఉంది. అయితే దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు అని అంటాడు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు అని అంటాడు. ఎందుకనంటే లోబులంట యెహోవాను తిరస్కరిస్తూ ఉన్నారని అంట. చూడండి, మరి లోబులు యెహోవాను తిరస్కరిస్తారు, దుష్టులు మనోభిలాషను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా దుష్టులు పొగరెక్కి యెహోవాను విచారణ
దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు, యెహోవా విచారణ చేయడను కొందరు. ఎవరంట? దుష్టులంట పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటారంట. చూడండి ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడో. దేవుడు లేడని వారెప్పుడునూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును అని తెలియజేస్తూ ఉన్నాడు. వారు తమ శత్రువులను చూచి తిరస్కరింతురు అని చెప్తూ ఉన్నాడు. చూసారా? మరి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విధానం ఎలా ఉంది, వాళ్ళ కఠినత్వం అనేటటువంటిది ఏ విధానంగా ఉంది, వాళ్ళు చేసేటటువంటి పనులు ఏ విధానంగా ఉన్నాయి. మరి ఈ దుష్టులు యెహోవా మరి విచారణ చేయడు అని అనుకుంటున్నారంట. ఎందుకనంటే మేమేదో బతుకుతూ ఉన్నాం కదా, మా విషయంలో మేమే ఇది చేసుకుంటున్నాము, ఇవన్నిటి విషయంలో యెహోవా విచారణ ఎందుకు చేస్తాడు, ఆయన అవసరమేమి అనేటటువంటి విషయంలో వీళ్ళు ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి దేవుడు ప్రతిదాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి విషయంలో కూడా మనలను ఆలోచింపజేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి విషయంలో కూడా మనతో ఆయన తన సంభాషణ జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మాటలకు లోబడేటటువంటి వారిగా ఉన్నామా, లేకుంటే వాటికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నామా అనేటటువంటి విషయంలో మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. అందుకనే మళ్ళీ యాకోబుకు రాసిన పత్రికకు వచ్చేద్దామండి. ఇక్కడ మరి వారు ఉన్నటువంటి పరిస్థితి, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోక స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అనేటటువంటి విషయాన్ని. ఎందుకనంటే ఈ లోకంతో స్నేహం చేసేటటువంటి వాడు దేవునికి శత్రువు అవుతూ ఉన్నాడు. ఆయన మన యందు నివసింపజేసి ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించన అను లేఖనము చెప్పున్నది వ్యర్థము అనుకొందురుచున్నారా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఆయన లేఖనము చెప్పేటటువంటిది మరి ఏదైనా కూడా మరి నెరవేర్చబడుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ, ఎందుకనంటే మనం ఈ లోకంతో స్నేహం చేయటం ద్వారా ఏం జరుగుతూ ఉంది అనంటే దేవునితో వైర్యాన్ని కలుగజేసుకుంటున్నాం, లేకుంటే దేవునికి శత్రువులమైతూ ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి దేని కొరకు పోరాడాలి, మనము దేని విషయంలో పోరాడాలి? ఈ పోరాటం అనేటటువంటి దేని కొరకు పోరాడుతూ ఉన్నారు, ఎవరితో పోరాడుతూ ఉన్నారు? ఈ లోక సంబంధులతోనే, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో పోరాడుతూ ఉన్నారా? అప్పట్లో అపోస్తులు దేని కొరకు పోరాటం చేసిండ్రు, దేని కొరకు ఈ పోరాటం అనేటటువంటి జరిగించారు, దేని కొరకు ఈ యుద్ధాలు జరిగినాయి అనేటటువంటి విషయంలో మనం ముందుగానే చూసాం. మీలో అనేటటువంటి మాట ఏది మూల వాక్యంలో, మీలో యుద్ధములను భూకంపములను దేని విషయంలో జరుగుతున్నాయి అనేటటువంటి పోరాటములు దేని విషయంలో జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అంటే మీలో జరిగేటటువంటి వాటి విషయంలో తెలియజేస్తున్నాం. లోకంలో జరిగేటటువంటి దాని గురించి చెప్పట్లేదు, ఇక్కడ లోకంలో జరిగేటటువంటి విషయాల గురించి చెప్పట్లేదు, కానీ మీలో జరుగుతున్నటువంటి దాని గురించి బైబిల్లో మాట్లాడుతూ ఉన్నది అనేటటువంటిది. అందుకనే ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి దేని కొరకు వాళ్ళు చేసినటువంటి పోరాటం కావచ్చు, లేకుంటే వాళ్ళు మరి కొట్లాడినటువంటి యుద్ధము కావచ్చు, వారు చేసినటువంటి యుద్ధం కావచ్చు, దేని కొరకు అనేటటువంటి దాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని అంటాడు. ఎవరిని బట్టి అనంటే తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏంటండి అనంటే ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మరి మనం ఏం చేస్తూ ఉంటామనంటే మన అందే బలవంతులమై ఉంటాం. మనం శక్తి కావాలా, మనకు బలం కావాలా, మనం ఇలా ఉండాలా, ఇట్లా కండలు కనిపించేటటువంటి విధానంగా ఉండాలని మనం ఏం చేస్తూ ఉంటామనంటే వీటి కొరకు ఎన్నో వ్యాయాలు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేయటం ద్వారా దేనికి శక్తి కలుగుతూ ఉంది అనంటే ఈ శరీరానికి శక్తి కలుగుతూ ఉంది.
ఈ శరీరానికి శక్తి కలుగుతుంది. మరి శరీరానికి శక్తి కలగటం ద్వారా ఏమవుతూ ఉందంటే ఆత్మ బలహీనపడేటటువంటి పరిస్థితి. అందుకనే ఏమంటుండంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. ఎవరి యందు అనంటే ప్రభువునందు బలవంతులుగా ఉండాలి, కానీ లోక సంబంధమైన విషయంలో బలవంతులుగా ఉండడానికి వీళ్ళేది. ఎందుకండి లోక సంబంధమైనటువంటి విషయంలో బలవంతులు అంటే నువ్వు ఎవరినైనా కొట్టడానికి వెళ్తావా, ఎవరినైనా తిడతావా, ఎవరినైనా బెదిరిస్తావా అనంటే క్రైస్తవునికి ఇవి తగవు కదా. నువ్వు ఈ కరాటాలు లేక ఈ జూమ్లు ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసి ఉపయోగం ఏంటి అనంటే లోకంలో ఉన్న వాటి కొరకు పోరాటం చేయడానికి, ఏదో నేను ఇలా ఉన్నా అని చూపించుకోవడానికి ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. అందుకనే ఆ విధానంగా వాళ్ళు బలవంతులుగా ఉంటూ ఉన్నారు. కానీ మనం కావాల్సినటువంటి బలవంతులం ఎక్కడ కావాలి, ఎప్పుడు కావాలంటే ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని తెలియజేస్తూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏందంట అనంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోండి. ఏం ధరించుకోవాలా అనంటే సర్వాంగ కవచములను. ఏదాని గురించి అనంటే అపవాది యొక్క తంత్రములను ఎరుగుదురు. తెలుసా నీకు అపవాది తంత్రాలు ఏంటియో, అపవాది చేసేటటువంటి క్రియలు ఏంటియో, అపవాది దేని గురించి మనల్ని మోసపుచ్చుతుందో ఏమైనా తెలుసా అనంటే మనకు అవన్నీ ఏమి తెలియవు. ఎందుకనంటే మనకు ముందున్న దాని కొరకే ఉరకడం తెలుసు, దాన్ని పొందుకోవడానికే ఉరకడం తెలుసు. ఆ ముందు కనిపించేటటువంటిది నాకే కావాలి అనేటటువంటి ఆరాటంతో ఉరకడం తెలుసు. కానీ అపవాది తంత్రములేంటి, అపవాది ఏం చేస్తూ ఉంది, ఎందుకు అపవాది తంత్రములను తెలుసుకునేటటువంటి వాళ్ళు కావాలనంటే వాటి గురించి అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మరి ఆ యొక్క దేవుడు ప్రభువునందు మనం ఏమయ్యాలంటే బలవంతులుగా ఉండేటటువంటి వాళ్ళమే కాకుండా మరి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. అంటే మనం ఏది కావాలి అనంటే ఈ లోక సంబంధమైనదా అనంటే ఆ అపవాది అనేటటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు. ఎందుకనంటే వాడు పోరాటం చేసేటటువంటిది వాడు మన లోక సంబంధమైన విషయాలను చూపించే పోరాటం చేస్తూ ఉండగానే వాడు ఈ లోక సంబంధమైనటువంటి విధానంగా కాదు. అందుకనే ఏమంటుండ్రు అనంటే మరి మీరు మరి సర్వాంగ కవచములను అపవాది తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచములను ధరించుకోవాలి. సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ఏంటి ఇవనంటే మనకు కలిగినటువంటి విశ్వాసము లేదా మరి ఈ విధానంగా కొన్ని మనము తెలియజేస్తూ ఉంటాయి. మరి విశ్వాసం అనేటటువంటిది నమ్మకంతో ఉన్నటువంటిది మనము ఇవన్నీ కూడా ధరించుకోవాలి. అందుకనే ఈ సర్వాంగ కవచములను ధరించుకోండి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సర్వానికి కావాల్సినటువంటిది అనేది మనం గుర్తెరగాలి, ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు. ఎందుకనంటే మనం పోరాడేటటువంటిది శరీరాలతో కాదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే యుద్ధానికి పోయేటటువంటి వానికి ఏముంటాయి అనంటే కవచాలు ఉంటాయి. వానికి బాణం కొట్టని లేకుంటే తుపాకీతో గుండు కొట్టని అవి దానికి తగిలినాయి అనంటే రివర్స్లో ఎగిరిపోతాయి, కానీ లోపలికి దూచుకొని పోయేటటువంటివి కాదు. వాటి గురించి ఆ కవచాలను ధరించుకోవాలి. కొన్ని చూస్తూ ఉంటాము, మరి కొన్ని ఆ పాత చరిత్రలు లేదా పాత కథలు వింటే కానీ వాటిల్లో యుద్ధ నీతి అనేటటువంటిది, యుద్ధ విధానం అనేటటువంటి విషయాల్లో మనం అవన్నీ కూడా చూడగలుగుతూ ఉంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ సర్వాంగ కవచములను ధరించుకునేటటువంటి వారిగా ఉండి ఏలయనగా మనం పోరాడినది దేంతో అనంటే శరీరాలతో కాదు, శరీర సంబంధమైనటువంటి పోరాటం కాదు. ఇది శరీరంతో కాదు, శరీరంతో కాదు, శరీర సంబంధమైనటువంటి పోరాటము అంతకంటే కాదు. అందుకనే మనం పోరాడేటటువంటి విషయంలో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ అని తెలియజేస్తున్నాడు. ప్రధానులంట ఎవరు అనంటే ఒక కాలంలో దేవుని దగ్గర సాతాను గానికి ఉన్నటువంటి పదవేంటి, సాతాను గానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అనంటే వాడు ప్రధాన దూతగా వాడు ఆ పరలోకంలో ఉండేటటువంటి వాడు. అయితే ఆ ప్రధాన దూతగా ఉన్నటువంటి వాడు దేవుని మాటకు మరి లోబడకపోవటం ద్వారా
వాడిని అక్కడి నుండి త్రోసివేయబడినటువంటి పరిస్థితి. త్రోసివేయబడ్డాక వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను మోసపుచ్చడానికి వాడు ప్రయత్నం చేస్తూ వాడు ఎవరిని మింగుదునో అని గర్జించి సింహం వల్ల వెతుకులాడుతూ ఉన్నాడు. కనుక వాని యొక్క తంత్రాలను గ్రహించిన వారిగా ఉంటూ మరి మనము పోరాటం చేసేటటువంటిది ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ అని అంటాడు. ఎక్కడండి? ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ. చూడండి, అంటే ఈ చీకటి అంటే రక్షణకు లేనటువంటి దేవునికి సంబంధించకుండా మనల్ని నడిపించేటటువంటి విధానంలోనికి తీసుకొని వెళ్ళేటటువంటి దాని కొరకు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇది అంధకార సంబంధమైనటువంటిది. ఈ యొక్క చీకటి సంబంధమైనటువంటి దానితో మనము పోరాడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరుగుతూ ఉన్నాము. అందుకనే ఏమంటాడనంటే మరి ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతోనూ పోరాడుచు ఉన్నాము. ఇవంట ఆకాశ మండలములందు దురాత్మలు సమూహంతో పోరాడుతూ ఉన్నామంట. ఏం చేస్తాయండి ఇవన్నీ? ఎందుకు పోరాడాలా? ఎందుకు ఇది చేయాలా? మనం పోరాడవలసినటువంటి అవసరము ఏమైనా ఉందా అని అంటే, ఒక కాలంలో ఆదాము గారితో పోరాటం అనేటటువంటి చేయడం అనేటటువంటి జరిగింది. ఆదాము గారితో కూడా ఈ పోరాటం అనేది జరిగింది. ఎందుకనంటే మీరు ఈ పండు తింటారా? ఈ పండు తింటే మీకు ఏమవుతుందో తెలుసా? ఈ పండ్ల వల్ల మీరు ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అంటే ఆదాము గారు అనుండొచ్చు, ఎందుకనంటే మాకు తెలుసు అని చెప్పుండొచ్చు. కానీ అవ్వకంత ఐడియా లేకట ఎవరిని బొంకిచ్చింది పోయానంటే అవ్వని బొంకిచ్చింది. ఆదాము ముందాల తినలేదండి. ఆదాము ముందాల తినలే, కానీ అవ్వ తీసుకొచ్చి ఇచ్చినాక తినడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఆదామును అవ్వను ఏ విధంగా మోసం చేసిందంటే, ఈ కళ్ళకు రమ్యమైనది, ఈ కళ్ళకు మీ చూపుకు రమ్యమైంది, మీకు మంచి ఇంపైనటువంటి విధానంగా ఉంటాయి, ఇవి తిన్నప్పుడు మీరు మరి దేవుని వల్ల దేవతలలాగా ఉంటారు అనేటటువంటి విషయం దేవునికి తెలుసు కాబట్టి ఇవి తినొద్దన్నాడు అని చెప్పింది. అంటే ఆదాము గారు పుట్టింది, ఆయన జన్మించిన విధానంలో, ఆయన పుట్టిన విధానంలో, ఆయన కలుగజేయబడ్డ విధానంలో ఏ విధానంగా ఉన్నాడు అని అంటే దేవుని పోలికలో ఉన్నాడు. ఈ దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఈయనను ఏం చేసింది అని అంటే ఆ మహిమను వాడు దొంగిల్లి లేనిది తెచ్చిపెట్టి నువ్వు దేవతల వాళ్ళు ఉంటారు మీరు అనేటటువంటి ఒక వాడు తెచ్చి వాళ్ళని ఏం చేసిందంటే మోసం చేసింది. అదే వాడు వేసేటటువంటి బాణాలు, వాడు వేసేటటువంటి వాని టూల్స్. ఎందుకనంటే నీకు ఏదైతే ఎక్కువగా ఆశ ఉంటుందో, నువ్వు ఏదైతే దేని మీద అయితే నీ లక్ష్యం ఆశ ఉంటుందో దాన్నే నీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. అయ్యో నాకు వద్దు నేను అనుకున్నా అదే నీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, దాన్నే నీ ముందు పెడుతూ ఉంటాడు. ఇది ఉంది తీసుకో, ఇది నీకే అనేటటువంటి విషయం. కాబట్టి మన మహిమను గుర్తెరగకుండా చేసి మనలను మోసం చేసేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే అపవాది. వీడు అంధకార సంబంధమైనటువంటి అధికారి. వీడు ఈ ఆకాశ మండలంలో మరి ఉన్నటువంటి దురాత్మల సమూహమునకు అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి అనేది మనం గుర్తెరగాలి. అందుకనే మరి మనం వాడితో పోరాడుతూ ఉన్నాము, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళతో కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మరి ఏమంటూ ఉంటామనంటే చాలామంది ఏమంటారనంటే మన పోరాటం దేని కొరకు అనంటే మన హక్కుల కొరకు బ్రదర్. క్రైస్తవుల హక్కుల కొరకు, క్రైస్తవులు సాధించుకోవాల్సినటువంటి హక్కులు. ఏం హక్కులు కావాలి నీకు? నీ హక్కులన్నీ కూడా దేవుడు ఆ పరలోకములో నీ కొరకు సిద్ధపరచి ఉంచిండు. దేవుడు ఆ పరలోకములో నీ కొరకు ప్రతిదీ కూడా సిద్ధపరచబడుతూ ఉంది. మరి ఆ సిద్ధపరచబడేటటువంటి దాని కొరకు నువ్వు పోరాటం చేసి ఈ లోకాన్ని జయించి నువ్వు పరలోకానికి వెళ్ళిపోయి నీకు కొరకు నియమించబడినటువంటి వాటిని స్వతంత్రించుకోవాలా, లేకుంటే ఇక్కడున్నటువంటి వాటి కొరకే నువ్వు మరి ఆరాటపడేటటువంటి వాడిగా ఉండాలా? దేని కొరకు నీవు ఉంటూ ఉన్నావు? దేని విషయంలో నీ ఆలోచన ఉంది? దేని విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకో సహోదరుడా. ఇంకా చాలా ఉన్నది చెప్పడానికి, ఇప్పుడు టైం పట్టదు, చాలా టైం పడుతుంది కనుక వల్లబడదు కనుక మరోసారి మనం పరిశీలన చేద్దాం. మరి నీ పోరాటం దేని విషయంలో ఉన్నది? శరీర సంబంధమైనటువంటి విషయంలో ఉన్నదా, లేకుంటే ఆత్మీయమైనటువంటి సంగతుల కొరకు నువ్వు పోరాటం చేస్తూ ఉన్నావా? మనుషులతో పోరాటం చేస్తూ ఉన్నావా? అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో పోరాటం చేస్తూ ఉన్నావా? దేనితో పోరాటం చేస్తూ ఉన్నావు? దేని కొరకు నువ్వు పోరాటం చేస్తున్నావు? క్రైస్తవుడుగా నీ పోరాటం ఏంటి?
క్రైస్తవుడుగా నువ్వు చేయవలసినటువంటి పనేంటి, ఇది నువ్వు గుర్తెరిగినాడు నిజంగా నువ్వు సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోనికి నడిచి వచ్చినప్పుడే నువ్వు ప్రతిదీ కూడా గుర్తెరగగలుగుతావు. కానీ నువ్వు అడిగేటటువంటి దురుద్దేశంతో లేదా నీ భోగముల కొరకు నీ సుఖ సంపదల కొరకు నువ్వు అడిగితే మాత్రము అవి దొరకవు అనేటటువంటి విషయాన్ని నీకు తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి సహోదరుడా, నువ్వు ఏ విధానంగా ఉంటూ ఉన్నావు, ఏ దాన్ని ఆశిస్తూ ఉన్నావు, దేని కొరకు నువ్వు పోరాటం చేస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. ఇప్పుడైనా ఒకవేళ నువ్వు ఇంతకుముందు నీకు ఈ యొక్క గ్రహింపు, ఈ విషయాలు నీకు తెలియకపోయి ఉండొచ్చేమో, ఒకవేళ ఇప్పుడున్న తెలుసుకుంటున్నావు కదా, ఇప్పుడైనా ఒకవేళ మారు మనసు పొంది ఆ ప్రభు అయినటువంటి దేవుణ్ణి నువ్వు వేడుకున్నట్లయితే ఆయన నీకు మరలా ఆ రక్షణ అనేటటువంటిది అనుగ్రహించి ఆ నిత్య జీవానికి వారసులుగా నిన్ను సిద్ధపరిచి సర్వసత్యాన్ని నీకు తెలియజేసి సర్వసత్యంలో నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వెక్కడ వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకొని నువ్వు వెళ్ళడానికి ప్రయత్నపడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తావా, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మరి పోయి దేవునికి శత్రువుగాను దేవునితో వైరాన్ని కలుగజేసుకునేటటువంటి వాడిగా ఉంటావా? ఇది నీ మీదే ఉన్నది. కాబట్టి సహోదరుడా, నిన్ను నువ్వే ఒకసారి పరిశీలించుకో. ఎక్కడున్నావు, ఎలా ఉంటూ ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావో అనేటటువంటి విషయాన్ని పరిశీలించుకో. ఆ విషయంలో నువ్వు ఏ విధానంగా ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలించుకున్నప్పుడే ఆ ఆత్మ నిన్ను సంచరిస్తూ ఉంది, ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆ దేవుని ఆత్మ నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆత్మను ధిక్కరించకు, దేవుని ఆత్మకు లోబడు, ఆ ఆత్మానుసారంగా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రయత్నపడు అనేటటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. మేమే ఈ లోకంలో జ్ఞానవంతులమని కాదు, కానీ మాకంటే జ్ఞానవంతులు ఉన్నారు. మేమేదో కొద్ది వరకు గ్రహించినటువంటి దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడ్డాము. కాబట్టి సహోదరులారా, ఈ విన్నటువంటి వాక్యము మీరే కాదు మీ తోటి సహోదరులకు కూడా షేర్ చేసి అనేకులను మీరు మరి ఈ లోకములో మరి సందేహపడు వారిని కనికరించి కొందరినన్న అగ్నిలో నుండి లాగినట్లు రక్షించుటకు సామర్థ్యత మీ మీద పెట్టిండు కనుక మీరు వాక్యానికి మరి న్యాయం చేస్తారో లేకుంటే ఈ వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తారో అది మీ మీదనే ఉంది. నిజంగా మరి మనం ఏం చేస్తూ ఉన్నామో మనల్ని మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన, ఇంతవరకు దాకా మరి నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేము దేని కొరకు పోరాటం చేస్తూ ఉన్నాం, ఎందుకొరకు ఈ లోక సంబంధంగా పోరాటం చేస్తూ ఉన్నారు, దేని విషయంలో మేము ఆశిస్తూ ఉన్నాం, దేన్ని ఆశించి మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయంలో మరి తండ్రి మీకు స్తోత్రాలు. మరి ఈ లోకంతో మేము స్నేహం చేసి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మేము ఒకవేళ పోరాటం చేసినట్లయితే మీతో వైరం కలుగజేసి మీకు శత్రువులుగా మిగిలిపోతాం మేము. కానీ దేవా, మీరు మమ్మలను మరి సర్వసత్యంలోనికి నడిపించండి. ఆత్మీయ జీవితంలో అంధకార సంబంధమైనటువంటి అధికారులతోనూ ఈ లోకనాథులతోనూ మరి నాయన మరి మేము పోరాటేటటువంటి పోరాటం దేని కొరకు పోరాడాలో అనేటటువంటి విషయాన్ని మాకు నేర్పించండి. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయన ఆ అపవాది తంత్రములను ఎరిగినటువంటి వారిగా ఉండేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరిచి సర్వసత్యంలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను, యవనస్తులను మరి నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ఈ ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అటు వారికి మీ కృపను అనుగ్రహించండి. సర్వసత్యాన్ని గ్రహించినట్లు, సర్వసత్యంలోనికి నడిపింపబడినట్లు, సర్వసత్యాన్ని లోకానికి ప్రకటించినట్లు మీ బిడ్డలను మీరు తీర్చిదిద్దుమని తండ్రి ఆత్మీయ నేత్రాలకు వాళ్ళకు వెలిగించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. మీ జ్ఞానాన్ని నేర్పించండి. మీలో అనేకులు ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృపాసాయం అనుగ్రహించమని విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా మరోసారి మా హృదయాల్లో నెమరు వేసుకొని మరి నాయన మీ వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించేటటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తి చిప్పునామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు మరి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు మొదలుకొని సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. మరోసారి మళ్ళా కలుసుకుందాం ఇదే సబ్జెక్టు మీద. కాబట్టి మరి మా విషయంలో, మా పరిచర్య విషయంలో మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.